హలో ఆల్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఏంటి సంచి ముందేసుకొని కూర్చున్నాను అనుకున్నారా? ఏం లేదండి, ఇవైతే కొత్త బట్టలు అనమాట, పిల్లలకి డైలీ వేర్వి. మావయ్య తీసుకొచ్చారు బెంగళూరు వెళ్ళింటే. ఈ మూడు వచ్చి మా చిన్న మావయ్య ఉన్నారు, సెకండ్ మావయ్య వాళ్ళ మనవరాలకి అనమాట. నాకు తోడికోడలు అవుతుంది అనమాట. డెలివరీ అయింది రీసెంట్గానే, పాప పుట్టింది. ఆ పాప కోసం 3 జతలు అయితే తీసుకొచ్చారు మావయ్య. అలాగే పిల్లలకు కూడా డైలీ వేర్కు ఉంటాయని చెప్పేసి తీసుకొచ్చారు. లోహితాకి మైతాకి ఇవి వచ్చే చిన్న పాపకి. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. బెంగళూరుకి మంత్కి ఒకసారి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా షాపింగ్ కానీ వెళ్ళేసి తీసుకొని వస్తారు పిల్లల కోసం డైలీ వేర్వి. ఇంక ఇది కూడా డైలీ వేర్దే, చిన్న పాపకే 3. మా మహిత అయితే వీడియోనే తీసుకొని ఇవ్వట్లేదండి, మధ్యలో వస్తుంది తర్వాతకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మా బోడి పిల్లలకి ఇద్దరికి. ఎన్నున్నాయేమో నేను ఇంకా చూడలేదు, మీ ముందే ఓపెన్ చేస్తున్నా. నైట్ ఏమో 11కి వచ్చారనమాట. 11కి వచ్చింటే వాళ్ళు చూశారు, నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు మీ ముందే చూపించేస్తాను. ఇంకో మా మహిత పక్కన కూర్చొని చూస్తుంది చూడండి. ఇది వచ్చేసి పింక్, లైట్ పింక్ కలర్ వస్తుంది అన్నమాట. మహితాకైనా అవుతుంది, లోహితాకైనా అవుతుంది. ఇద్దరు కొంచెం అటు ఇటు సేమ్ హైట్ ఉన్నారనమాట. ఫ్రాక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, ఇద్దరికే అవుతాయి. ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో నేను అవి టీషర్ట్స్ కానివ్వండి, ఫ్రాక్స్ కానివ్వండి, ఇద్దరికీ సెట్ అయిపోతాయి. కొంచెం అటు ఇటు ఉంటాయి అంతే. ఇంకా ఇది బ్లాక్ కలర్ది ఇంకొకటి కూడా ఉందన్నమాట. సేమ్ ఏమంటే బ్లాక్ కాదు, అది రెడ్ కలర్ ఉంటుంది. ఇది సమ్మర్ కదా, అందుకోసం బాగా యూజ్ అవుతాయని తీసుకొచ్చారు మావయ్య. ఇది ఒకటి, ఇవి 2. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి టీషర్ట్స్ అనమాట, సపరేట్ 4 టీషర్ట్స్ చూడండి. ఇది పింక్. ఇవి కూడా అంతే, క్లాత్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా డైలీ మనం చెప్పాల్సిన పని లేదు పిల్లల గురించి. 3-4 టైమ్స్ అయినా వాళ్ళు డ్రెస్సులు ఏమంటారు తడిపేసుకోవడం, లేదంటే గలీజ్ చేసుకోవడం చేస్తారు కాబట్టి యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా 4 వచ్చేసి నైట్ ప్యాంట్స్ తీసుకొచ్చారు. ఇంక ఈ బాక్స్లో వచ్చేసి ఇది ఒక పెయిర్ అనమాట, టీషర్ట్ జీన్స్ ప్యాంట్ లాగా. మా అమ్మ అయితే వీడియో తీసుకొని ఇవ్వట్లేదు, వెళ్ళి ట్రైపాడ్ని బీకేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి దానికి ప్యాంట్ ఇలా వచ్చిందనమాట. ఇలాంటిది ఇంకొకటి కూడా తీసుకొచ్చారు, ఇదిను ఇంకొకటి కూడా సేమ్ అలాంటిది. పెద్ద పాప కూడా సేమ్ ఇలాంటివి అప్పుడు చిన్నగా, ఎప్పుడు 2 ఇయర్స్ అప్పుడు 1.5 ఇయర్ అప్పుడు తీసుకొచ్చారు. క్లాత్ బాగా వచ్చిందనమాట, బాగా యూజ్ అయ్యాయి ఇవైతే. ఇప్పటికి కూడా చిన్నది, దీనికి జీన్స్ది ప్యాంట్ ఉంది, అది ఇప్పటికి కూడా క్వాలిటీ అలానే ఉంది, ఎలాస్టిక్ కానీ ఏం సాగలేదనమాట. ఇంక ఇది 2 పెయిర్స్ అని చెప్పాయి కదా, అదొకటి ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, లాస్ట్ బాక్స్ అనుకుంటా మేబీ ఇది. ఇంకా లేదు, ఇంకొక బాక్స్ ఉన్నింది ఇది. ఇందులో వచ్చేసి చెప్పాను కదా నైట్ ప్యాంట్స్ అని చెప్పేసి, ఇలాంటివి 3 తీసుకున్నారు. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, తర్వాత ఇంకొకటి, 3 అనమాట. తర్వాత ఇవి చిన్నవి పెద్ద పాపకి అవుతాయి, చిన్న పాపకి అవుతాయి. ఇట్లా షర్ట్ విత్ ఫ్రాక్ టైప్ వస్తుంది అనమాట 2. పెద్ద పాపకి అయితే ప్యాంట్ వేసేయాలి, చిన్న పాపకి అయితే ఫ్రాక్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఇది. ఇవి కాటన్, వాటర్లోకి వేస్తే ఇంకొంచెం మెత్తగా అవుతాయి అనమాట, క్లాత్ బాగుంటుంది. మధ్యలో వస్తుంది పోతుంది, మైత మొబైల్ని కదిలిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇవి చిన్న ప్యాంటీ లాగా వచ్చి టీషర్ట్ వచ్చిందనమాట, ఇదొకటి. ఇలాంటిదే సేమ్ ఇంకో పెయిర్ తీసుకొచ్చారు, పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి బాగుంటాయని చెప్పేసి. అదొకటి, ఇంకొకటి సేమ్ ఇలాంటిది. ఓపెన్ చేసి చూపిస్తూ ఉండండి, లేదంటే ఓపెన్ చేద్దాం. ఇదొకటి సేమ్ అలాంటిది, కలర్ వేరు వస్తుంది చూడండి. మా పాప ప్రతిసారి మొబైల్ దగ్గర పోతుంది, దాన్ని స్టాండ్ని పట్టుకుంటుంది, తిప్పుతుంది, పట్టుకుంటుంది, తిప్పుతుంది. నెక్స్ట్ ఇది
చెప్పాను కదా ఇందాక సేమ్ అలానే ఉంటుంది, ఏమంటే కలర్ కొంచెం డిఫరెన్స్ వస్తుందన్నమాట. అది ఇది అంతే. వీటి కాస్ట్ ఎంత పడి ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా గెస్ చేయగలరా? ఒకవేళ గెస్ చేసింటే కామెంట్ చేయండి ఎంత ఉంటుంది ఏమని చెప్పేసి. ఇంక ఇవన్నీ మరీ సర్దాలి ర్యాక్లోకి. సర్దడం మరి పిల్లలు పిక్కేయడం నార్మలే కదా, మళ్ళీ సర్దాలి పిక్కాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.